St. George International School CBSC with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చేసినాయి. మరికొన్ని రోజులు మాత్రమే ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మూడు పార్టీల అభ్యర్థులు గెలుపుపై వారు ఎవరి పార్టీపై వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతం నేను పబ్లిక్ టాక్లో భాగంగా ఈరోజు నేను కరీంనగర్ టు చొప్పదండి వెళ్ళే ఈ రూట్లో ఉన్నాను. సో ఈ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు వెళ్దాం, గ్రామాలు వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి అయితే ప్రజలు మొగ్గు చూపుతున్నారో అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. బ్రదర్, మీ పేరు? నా పేరు అఫ్రోజ్. అఫ్రోజ్. ఓకే, ఏం చేస్తారు మీరు? చదువుకుంటారు. ఓకే, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ అన్న. బీజేపీ గెలుస్తారు. బీజేపీ గెలుస్తుంది. ఏం చేసిండు బండి సంజయ్? ఇక్కడ మాకు రోడ్లు వేపించిండు, అవి ఇవి లైట్లు పెట్టించిండు, చాలా చేసిండు. ఓకే, అఫ్రోజ్, మామూలుగా మీరు ముస్లిమ్స్ కదా, మామూలుగా ఏమంటారంటే ముస్లిమ్స్ కరీంనగర్లో బండి సంజయ్కి ఓటేయరు అని అన్నట్టుగా అంటారు. సో మేము బీజేపీ అంటారు. మరి ఎక్కడైనా వేస్తారు, అదేం లేదు. ఎక్కడ అభివృద్ధి చెందితే అక్కడ ఎత్తారు. ఓకే, ఎక్కడైనా అన్న దేనిలోనైనా మంచిగానే ఉంటాడు. ఓకే ఓకే, మతం ఇట్లా ఏముండదు. అన్నిట్లలో మంచిగా ఉంటాడు అన్న. అంటే పార్టీలు చెప్తున్నాయి అంతే. ఆ పార్టీలు అది ఎలక్షన్ కాబట్టి అట్నే చెప్తారు. సో బండి సంజయ్ అందరిని ఒకేలాగా చూస్తారు, అందరిని ఒకేలాగా చూస్తాడు. సో ఓకే, మీ ముస్లిమ్స్ కూడా మీరు కూడా బండి సంజయ్ వేస్తాం. ఎంత మెజార్టీ వస్తుంది మరి ఈసారి? 5 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. ఓకే సార్, నమస్కారం సార్, మీ పేరు? నా పేరు మల్లారెడ్డి, కస్తూరి మల్లారెడ్డి. సార్, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది మరి? బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది సార్? బీజేపీ అన్ని రకాల బాగున్నది. సార్, కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ఎప్పటికీ గెలవదు, రాదు, అయిపోయింది దాని పని. మన అసెంబ్లీలో మేమే గెలిచినాం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా పార్లమెంట్లో మేమే గెలుస్తామని కాంగ్రెస్ చెప్తాను. కాంగ్రెస్ చెప్పిన అన్ని బోకస్ అన్ని, చెప్పుడు ఒకటి చేసేది ఒకటి. కాంగ్రెస్ గురించి అది వదిలిపెట్టండి, దాని గురించి. ఆ పార్టీ ఎప్పటి కూడా రాదు, అయిపోయింది. అన్నీ ఏమో చెప్పింది అని గుండెలు పెట్టుకొస్తుంది. ఓకే, బీఆర్ఎస్ పరిస్థితి ఏంది మరి ఇక్కడ? ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, దాని పరిస్థితి కూడా దగ్గర పడ్డది. ఇంకేంటి? ఓకే, ఇప్పుడు బండి సంజయ్ గెలుస్తాడు మరి? గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తాయి సార్? ఇక మెజార్టీ అంటే నేను ఎట్లా చెప్పగలుగుతా, ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ, నాకు మొత్తం వాళ్ళ కాబట్టి నాకేం పెద్దగా దాని గురించి అవగాహన లేదు. మొత్తానికి గెలుస్తాడు, అంతవరకు చెప్పగలుగుతాను నేను. నా పేరు వెంకటేష్ అన్న. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది అన్న. బండి సంజయ్ పక్కా విన్. ఏం చేసిండు బండి సంజయ్ కరీంనగర్లో ఇప్పుడు 12,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసిండు. ఓకే, పక్కా. అంతకుముందు వినోద్ కుమార్ కానీ పొన్నంరావు గారు కానీ అంతగానే ఏం లేదు. కానీ ఇప్పుడు సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి 12,000 కోట్ల రూపాయలు చేసి అభివృద్ధి పనులు చేసిండు. డెవలపింగ్ అనేది ఏంటంటే మాకు ఎప్పుడు కనిపిస్తుంది, ఇన్ని రోజులు కనిపించలేదు. అందుకే మేము మళ్ళీ నెక్స్ట్ దేశ రక్షణ కోసం కూడా బీజేపీకి వేయాలి అంతే. ఓకే, ముఖ్యంగా మీరు కరీంనగర్ పోవాలంటే ప్రధాన సమస్య మీకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ. అది అసలు ఎవరు తీసుకొచ్చారు? వినోద్ కుమార్ నేను తీసుకొచ్చినట్టున్నాడు. అసలు ఏంది ఇక్కడ దాని గురించి? లేదండి, అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 154 కోట్లతోని సేతు బంధు పథకం కింద ఆర్ఓబి తీసుకొచ్చింది. అది పక్కా బండి సంజయ్ గారు తీసుకొచ్చారు. సో అది మాకు ఇక తెలుసు అని, ఎందుకంటే వినోద్ కుమార్ గారి హయాంలో రాలేదు. అది బండి సంజయ్ ఎంపీ గెలిచిన తర్వాత, కరోనా తర్వాత స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదు, 100 కోట్లకు 80 కోట్లు ఇస్తలేరు అని చెప్పేసి 20 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కానీ నితిన్ గడ్కరీ గారు సేతు బంధు పథకం కింద అది ఇంప్లిమెంట్ చేసిండండి, అది స్కీమ్. ఫైనల్గా మేము అనుకుంటున్నాం ఒక 2 లక్షల పైన అని మేము అనుకుంటున్నాం. అండి ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కరీంనగర్ పార్లమెంట్, ఎవరు గెలుస్తారు మరి ఇక్కడ? బండి సంజయ్ బీజేపీ గెలుస్తారు. ఎందుకు బండి సంజయ్ సార్? మేము లక్ష్మణ శర్మ, నాగనూరు పురోహిత్ ఉన్నాయి. ఓకే, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏమో కాంగ్రెస్ గెలిపించారు. అవును. కరీంనగర్ ఏమో బీఆర్ఎస్ గెలిపించారు. ఇప్పుడు పార్లమెంట్ లో కరీంనగర్ ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ బండి సంజయ్ బీజేపీ 100% షూర్ సార్. ఎందుకు సార్? ఎందుకు బీజేపీ గెలుస్తుంది? ఇప్పుడు అంతా గాలి అంతా బీజేపీ గాలి ఉంది కదా సెంట్రల్లో. ముఖ్యంగా నరేంద్ర మోడీ పాలన అందరికీ మంచిగుంది. బండి సంజయ్ ఇక్కడ ఏం చేసిండు కరీంనగర్? ఇక్కడ ఇప్పుడు చాలా సార్లుగా ఇక్కడ అందరికీ పరిచయాలు ఉన్న వ్యక్తి, లోకల్ క్యాండిడేట్ బండి సంజయ్. దాదాపు ఇక్కడ యూత్ కూడా, పిల్లలు కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. డౌట్ ఏం అక్కర్లేదు. పక్క 100% మంచి వేల మెజార్టీతోటి బండి సంజయ్ వస్తాడు. అంటే కొంతమంది ఏమంటారు అంటే బీజేపీకి యూత్ మాత్రమే వేస్తారు, పెద్దోళ్ళు మహిళలు అట్లా వేయరు. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదండి, వెనకటి రోజులు కాదు ఇది.
ఇదంతా అందరూ చూస్తున్నారు. సో మామూలుగా అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే దేశం ఎట్లా ఉంటుంది అనేది బాగా అర్థమైపోయింది కనుక బీజేపీకే చేస్తారు సపోర్ట్. కాంగ్రెస్ 6 గ్యారెంటీ హామీలు చేసిన స్టేట్లో కాంగ్రెస్కి వేస్తేనేమో కానీ సెంట్రల్లో మాత్రం వేయరండి, అది షూర్. ఆఫ్టర్ ఎలక్షన్స్ కావాలంటే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పేరు భయ్యా? నాది వేల్పుల రాజు. ఏం చేస్తావు? మాది స్టడీ ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది. ఓకే, మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కరీంనగర్లో ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ అన్న. ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు? అందరూ బండి సంజయ్ అంటారు, ఎందుకు గెలుస్తారు బండి సంజయ్? బండి సంజయ్ అన్న ఎందుకు గెలుస్తాడంటే బండి సంజయ్ అన్న కరీంనగర్లో ఇప్పుడు ఎట్లా అంటే కార్యకర్తల తరపున కానీ ఎనీ ప్రాబ్లంకైనా సంజయ్ అన్న కొట్లాడతారు, ముందుంటారు. ఒకరికి ప్రాబ్లం ఉంది అంటే ముందుకు వస్తారు ప్రతి విషయంలో. మళ్ళీ ఒకటి ఏంటంటే మోడీ గారి ఖచ్చితత్వ నిర్ణయాలు ఏ విషయంలో అయినా, దేశ జీడిపి కానీ ఏదైనా కానీ ముందుంచడంలో ముందుంటారు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే, ఒక మాట ఇచ్చారంటే ప్రజలకి అది తప్పకుండా నెరవేర్చే స్వభావం ఉంది భారతీయ జనతా పార్టీలో. అందుకే సంజయ్ అన్న గెలుస్తారు కంపల్సరీ. బీఆర్ఎస్ ఉండి మేము చేసినామంటూ బీఆర్ఎస్ చెప్తుంది, చేసింది అని అంటుంది కానీ ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని విషయాలు ఎట్లా అంటే ఇక వీళ్ళలాగా లేదు ప్రవర్తన. బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, మన కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం మేమే వచ్చినా మాకే పట్టుందంటూ కాంగ్రెస్ చెప్తారు. ఇక్కడ కరీంనగర్లో అయితే అంతగా లేదు. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ అన్న ఎనీ ప్రాబ్లం ఎనీ కార్యకర్తకు నేనున్నా అని ఒక సపోర్ట్గా ఉంటాడు. ఒక ప్రాబ్లం ఉంది అంటే ముందుకొచ్చి ధర్నాలు చేయడం అనేది విషయంలో ముందుంటాడు. మా కార్యకర్తలకు సపోర్ట్ చేస్తాడు. మొత్తం ఇక్కడ ఏజెండా ఎగురుతుంది ఫైనల్గా. కంపల్సరీ కాషా జెండా 100% సంజయ్ అన్న గెలుపు ఖాయం. బ్రదర్ నీ పేరు? నా పేరు బుర్రమారు. ఏం చేస్తావు? నేను స్టడీ అయిపోయింది, వర్క్ చేస్తాను. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, కరీంనగర్లో ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ అన్న. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? అంటే సంజయ్ అన్న చేస్తున్న అభివృద్ధి, మన దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, మన దేశాన్ని కాపాడే విధానం ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి బండి సంజయ్ అన్న కొట్టేస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, ఇలా సంజయ్ అన్న గెలుస్తాడు. మనకి ఏదైనా పనులైనా అభివృద్ధి అయినా జరుగుతుంది. ఎంత మెజారిటీ వస్తుంది మరి బండి సంజయ్? నాకు 2 లక్షల మెజారిటీ పైన వస్తుంది. ఓకే, మరి బండికి ఎవరు గట్టి పోటీ ఇస్తారు? ఏ పార్టీ ఇస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది. బండి సంజయ్ ఎలాంటి వాడు, ఎట్లా ఉంటాడు? సంజయ్ అన్న చాలా మంచోడు, అందరితోని మన ప్రజలలో మెదులుతాడు. ఏ ఆపద వచ్చినా అన్న అంటే వస్తాడు, ఏదైనా ఏ పరిష్కారం చేస్తాడు. దేనికైనా ముందు అడిగేసి భయపడకుండా ఏ పనైనా చేస్తాడు. రైతులకైనా ఎవరికైనా అండగా ఉంటాడు. బ్రదర్ మీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఓకే, ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఇక్కడ బీజేపీ. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ ఎందుకు గెలుస్తుంది అంటే మన బండి సంజయ్ అన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ మోడీ చరిస్మా అనేది బాగా నడుస్తుంది. ఎక్కడ పోయినా అదే నడుస్తుంది, ఇక్కడ ఒక్క కాడ కాదు. అందుకని బీజేపీ గెలుస్తుంది. ఓకే, అభివృద్ధి మేము చేసినా అంటే బీఆర్ఎస్ చెప్తాను. బీఆర్ఎస్ చెప్తుంది ఈ పలానా తీసుకొచ్చినామని ఒక మేనిఫెస్టో మాకు పేపర్లు ఇస్తే అయిపోతుంది, కరపత్రం రూపకంగా మేము ఇస్తాం, బీజేపీ వాళ్ళం ఇస్తాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది మరి ఇక్కడ? కాంగ్రెస్ అంటే థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేసేనా? ఓకే, ఎంత మెజారిటీ వస్తుంది మరి బండి సంజయ్కి? ఇంచుమించు 2 నుంచి 2,50,000. ఓకే, గన్ షాట్ అయితే గెలుస్తుంది. గన్ షాట్ గెలుస్తారు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు వడ్లకొండ శ్రీనివాస్. ఏం చేస్తారు సార్? నేను షాప్ నడిపిస్తాను. షాప్ నడిపిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. ఓకే, బీజేపీ ఎందుకు గెలుస్తుంది ఇక్కడ? అంటే అట్లాంటి పనులు చేశారు కాబట్టి బీజేపీ గెలుస్తుంది. ఓకే, బండి సంజయ్ అంటే బాగా అందరికీ ఇష్టం కాబట్టి బీజేపీ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకు అంత అభిమానం బండి సంజయ్ అంటే స్పెషల్గా కరీంనగర్? బండి సంజయ్ అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడైంది కాబట్టి మంచి మంచి పనులు తెచ్చిండు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి కలుపుకొని పోతారు, అందరు కలుపుకొని పోతారు కాబట్టి అటువంటి నిధులు వచ్చినాయి కాబట్టి ప్రతిదానికి బండి సంజయ్ అంటే ఇష్టం అందరికి. మరి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం లేదా పార్లమెంట్ ఎలక్షన్స్? బీఆర్ఎస్ ఏముండదు ఇప్పుడు. ఇక బీఆర్ఎస్ అయిపోయింది కదా, కాంగ్రెస్ ఏమున్నది, 6 గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు గెలిచినా కానీ ఇప్పుడు ఏం పనులు చేయలేదు కదా. ఇప్పుడు 300 రోజులు అవుతుంది కదా వాళ్ళు గెలిచి, వాళ్ళ గ్యారెంటీలు ఏమీ అమలు చేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం లేదు వేయడానికి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ అక్కడ నరేంద్ర మోడీ గారు మంచి మంచి పథకాలు తీసుకొస్తాడు కాబట్టి, మంచి మంచి రోడ్లు వేస్తుండు కావచ్చు, అందరి అధ్యక్షుడు కాబట్టి అక్కడ మోడీ గెలుస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది మరి బండి సంజయ్కి? వస్తుంది 2,50,000 మెజార్టీ వస్తుంది. ఇంకా 2,50,000 మెజార్టీ కంటే ఇంకెక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదు. గన్ షాట్ గెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిన్న కేసీఆర్ ఒకటి మాట్లాడుతుండు, నిన్నటి వాళ్ళు ఏం లేదు ఇంత పసుపు బియ్యం కలిపి అక్షంతలు అందరికి ఇచ్చి ఓట్లు దండుకుంటారు అని కేసీఆర్ మాట్లాడతాను కాబట్టి కేసీఆర్ కూడా మరి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అప్పుడు
3 హామీలు ఇచ్చిండు, ఏమని 3 గ్యారెంటీలు ఇచ్చిండు. ఫస్ట్ మన తెలంగాణ వచ్చిన రోజు మేము అని ఓట్లు దండుకున్నాడు కదా అప్పుడు. మరి గెలిచి డబల్ బెడ్రూమ్లు ఎటుపోయినాయి, అలా దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఫస్ట్ ఇచ్చిన 3 హామీలు కేసీఆర్ గారు ఏం చేసిండు? ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది కదా. ఆ 3 గ్యారంటీల ఇదివరకు అయితే రాలేదు. ఇప్పుడు ఏదో దళిత బంధు అని అదని ఇవన్నీ ఎందుకు పెట్టినట్టు? అవి ఎవరు ఇవన్నారా? రైతులు ఇవన్నారా, లేకపోతే దళితులు ఇవన్నారా, లేకపోతే ఎవరన్నా వాళ్ళని కొట్లాడి ఏమన్నా ధర్నాలు చేశారా? కేసీఆర్ చేసిన పనులు ఇప్పుడు ఏమన్నా అంటే వీళ్ళు ఏదో అక్షంతలు కలిపి ఓట్లని దండుకుంటారు. మరి నువ్వు దండుకున్నావు కదా, నువ్వు 3 గ్యారంటీలు ఇచ్చి నువ్వు కూడా దండుకున్నావు కదా ఓట్లన్నీ. మరి నువ్వేం చేసినావు 10 సంవత్సరాల లోపల? నా పేరు సాగర్ అన్న. ఏం చేస్తారు అన్న? ఈ జాబ్ చేస్తా ప్రతిమల. జాబ్ చేస్తారు. ఓకే. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిపించారు. అవును. ఇక్కడ కరీంనగర్లో ఏమో అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిపించారు. పార్లమెంట్ ఎవరు గెలుస్తారు ఇక్కడ? బీజేపీ బండి సంజయ్ అన్న. బండి సంజయ్ ఎందుకు గెలుస్తాడు? బండి సంజయ్ అంటే బడుగు బలహీన వర్గాల గురించి బాగా ఆలోచిస్తాడు. ఓకే. కింది స్థాయి కార్యకర్త నుంచి వచ్చి ఎదిగి భారత మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, ఇప్పుడు జాతీయ కార్యదర్శి అయిండు. పేదల గురించి బాగా ఆలోచిస్తాడు. అందుకే మన కేంద్రంలో వస్తే నరేంద్ర మోడీ గారు అధికారంలో రావాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే బీజేపీని గెలిపించాలని. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి మరి ఇక్కడ? బీఆర్ఎస్ అంటే 10 సంవత్సరాలు చూసినాం, వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారు, రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేశారు. అందు గురించి వాళ్ళకి ఓటేయద్దు. ఈ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 60 సంవత్సరాలుగా దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మోడీ గారు 10 సంవత్సరాలలో దేశాన్ని 60 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే డబ్బులుగా అభివృద్ధి చేశారు. ఈ మోడీ గారి ప్రభుత్వం మన దేశానికి శ్రీరామ రక్ష లాంటిది, దేశాన్ని కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఎంత మెజార్టీ వస్తాయి మరి కరీంనగర్లో బీజేపీ బండి సంజయ్? మేము 2 లక్షల మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. నా పేరు? నా పేరు మాడిచెట్టి సరోజన. ఓకే. షాపు నడిపిస్తారా మీరు? నేను నడిపిస్తాను. ఓకే. మీరు కరీంనగర్లో ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, ఏ పార్టీ గెలుస్తుంది కరీంనగర్లో? కరీంనగర్లో బీజేపీ రావాలి. ఎందుకు బీజేపీ రావాలి? ఎందుకు బీజేపీ రావాలంటే ప్రజలందరికీ న్యాయంగా, పిల్లలకి చదువులకైనా, అది బతుకు తెరువుకు, ఉద్యోగాలకైనా అన్నిటికీ సౌలతు కల్పించేది, న్యాయంగా నడిచేది బీజేపీ పార్టీ రావాలి. ఖచ్చితంగా రావాలి ఈసారి. తిరుపతి. ఏం చేస్తారన్న? చిన్న బిజినెస్. ఓకే. కరీంనగర్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి కరీంనగర్ ఎవరు గెలుస్తారు ఇప్పుడు? బండి సంజయ్ గెలుతాడు. బండి సంజయ్ ఎందుకు గెలుస్తాడు? ఇక ఆయనే బీజేపీలో దాన్ని మొదటి పట్టుకొని ఏడ్చిండు పార్టీని. ఆయన వ్యక్తిత్వంగా, మనిషితనంగా హిందుత్వం మీద గెలుతాడు మెయిన్. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఈ కాంగ్రెస్ ఉన్నది రాష్ట్రంలో ఉన్నది, కానీ సెంట్రల్లో ఏం చేయలేదు కదా. వాళ్ళు గెలిచినా కూడా ఇప్పుడు నీళ్ళ మీద నడిచినట్టే అయిపోతుంది. మరి బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఒక రాదు, అది ఇక మళ్ళీ జన్మలో కూడా రాదు. ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్? బండి సంజయ్క 1,00,000, 1,50,000, 2 లక్షలు ఎంతో మొత్తం వినైతే మెజార్టీ వస్తుంది. నా మీ పేరు? కమలాకర్ రెడ్డి. ఏం చేస్తారన్న? వ్యవసాయం చేస్తాం. వైట్ షర్ట్ వేసుకుంటే పొలిటికల్ లీడర్ ఏమో అనుకున్నాను. అయితే కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? బీజేపీ బండి సంజయ్ అన్న. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? బండి సంజయ్ అన్న అప్పుడు రైతుల పక్షాన కూడా వరైతే ఎవరన్నప్పుడు చాలాసార్లు రైతుల పక్షాన కొట్లాడిండు, చేనేత కార్మికుల కొరకు చేసిండు, రైతుల కొరకు కానీ, మన నిరుద్యోగుల కొరకు కానీ, మన ఉద్యోగుల కొరకు కానీ 317 జియో స్టూడెంట్స్ కొరకు కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా సంజయ్ అన్న వర్క్ చేసిండు. రోడ్లు కానీ, ఇప్పుడు ఆర్ఓబి మస్తు ప్రాబ్లం ఉన్నది, ఆర్ఓబి అది కూడా సంజయ్ అన్న తీసుకొచ్చిండు. ఆర్ఓబి చేసింది మేము అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాదు, అసలే కాదు, అది ఉత్తదం ముచ్చటంతా. కేంద్రంతో కొట్లాడింది మేమని సంజయ్ అన్న కేంద్రంతో మాట్లాడి దగ్గరుండి దాని గురించి రిస్క్ తీసుకొని ఎన్నో వ్యవస్థలు చేసి తీసుకొచ్చిండు అన్న. కాంగ్రెస్ ఏమంటుందంటే అసెంబ్లీ గెలిపించారు, పార్లమెంట్ కూడా గెలిపిస్తే ఇంకా మంచి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ చెప్తారు. 6 గ్యారెంటీలు దిక్కులేదు, ఇంకా వీళ్ళు ఏం చెప్తారు? ఇక 6 ఇచ్చిన గ్యారెంటీలే దిక్కులేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వను. ఫస్ట్ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చారు కదా 6 గ్యారెంటీలలో, అది ఒక్కటి ఏమన్నారు? ఇచ్చారు కొన్ని ఉచిత బస్సు, అవి ఉచిత బస్సులు ఎందుకు ఆడవాళ్ళు తిడతారు? పుట్టు ఆడవాళ్ళే వద్దంటారు, మాకు ఆడవాళ్ళు వద్దంటారు కదా. సో ఫైనల్గా ఇక్కడ ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ అన్న 100%. ఎంత మెజార్టీ వస్తుంది? దాదాపు 2 లక్షల పైన వస్తుంది. ఏం పేరు అన్న పేరు? నా పేరు హరికృష్ణ అన్న. ఓకే. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరికి, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ముఖ్యంగా? ఇక్కడ బీజేపీ అవకాశం ఉందన్న. దాదాపు పోటీ ఏముండదు, మా 1 సైడ్ ఉంటుంది. దాదాపు ఏం చేసిండు బండి సంజయ్ కరీంనగర్లో? అన్ని వర్గాలు కవర్ అయ్యేటట్టు చేసిండు అన్న. 14th ఫైనాన్స్ కింద గ్రామ పంచాయతీకి నిధులు అత్యధికంగా ఇచ్చే ప్రయత్నం తీసుకొచ్చిండు. ఇక్కడ రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ కానీ, బడుగు బలహీన వర్గాలకు పథకాలు
బలు డైరెక్ట్ ఆయనకు అందేటట్టు చేసే ప్రయత్నం ఎక్కువ చేసింది. మిగిలిన పార్టీలకు సంబంధించింది పెద్ద చేసినట్టు కూడా మనకేమీ అనిపించలేదు. అది బేసిక్ విషయం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదా? బీఆర్ఎస్ మాటలు ఎక్కువ, కోటలు ఎక్కువ, కానీ పనితనంలో చాలా తక్కువ ఉండేది. కాంగ్రెస్ మరి ప్రభుత్వం ఫామ్ చేసేది కదా, ఇంపాక్ట్ చూపెట్టదా? ఇంపాక్ట్ జీరో ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ పర్సన్ తెలియదు, ప్లస్ కాంగ్రెస్ ఇంపాక్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ. వాళ్ళు చేసిన పనులు ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 2 months అవుతుంది, అది చచ్చిపోయిన పాము లాగానే ఉంది. నడక నడుస్తుంది గవర్నమెంట్. 6 గ్యారెంటీ ఇస్తున్నారు కదా, ఏదన్నా 6 గ్యారెంటీ 6 గ్యారెంటీలు అవి ఎవరు అడిగిరన్న, అది అక్కర్లేని పథకాలు, అది రాష్ట్రాన్ని వెనకకి తీసుకుపోయే పథకాలు తప్ప కానీ ముందుకు తీసుకుపోయే పథకాలు కాదు. ఉచితాలకు ఎవరు ఆశపడలేదు, జనాలు కూడా జర హుషారయ్యారు. ఉచితాలు కావాలి, బేసిక్ నీడ్స్ ఏవైతున్నాయి అవి కావాలి. ఈ ఉచిత గ్యాస్, ఉచిత బస్సులు అనేది జనాలు అడగలేదు. ఏదైతే ఆకలి ఉందో అక్కడ ఇస్తే బెటరు. అది రైతులకు సంబంధించి మనకు ఎటువంటి మెయిన్ రైతులు కాబట్టి ఇక్కడ రైతులకు సంబంధించి ఏం చేయలేదు. ఇంతవరకైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంతవరకు ఒక్క పని కూడా ముందుకు జరగలేదు, ఒక ఇటుక కూడా ముందు పెట్టలేదు. సో నో ఛాన్స్ కాంగ్రెస్కు. నాకు ఇక్కడ డిపాజిట్ దక్కపోయే అవకాశాలు. మెజార్టీ ఎంత వస్తుంది బండి సంజయ్? ఇక 1,50,000 పైన వస్తుంది. ఎందుకు బండి సంజయ్ అంటే అంత అభిమానం ఎందుకు? కరీంనగర్ ఎవరైనా కూడా బండి సంజయ్ అంటున్నారు. పర్టికులర్ అభిమానం లేదు, చేసే పని మీద భర్త బట్టి ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. పని గెలిచాడు, ఏదైతే హామీలు ఇచ్చిండో అంతకు మించి చేసినా అంతకు తక్కువ ఏం చేయలేదు. నెక్స్ట్ ఇంకా ముందుకు పోతాడు. మన అది కేంద్రంలో కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కరీంనగర్కి ఎక్కువ నిధులు, అలా స్మార్ట్ సిటీ ఉంది కాబట్టి స్మార్ట్ సిటీ కింద ఇంకా మనకి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వచ్చినా ఇక్కడ లేదు, అక్కడ లేదు కాబట్టి సో మోస్ట్లీ బండి సంజయ్ వార్ వన్ సైడే ఉంటుంది. దాదాపు వార్ వన్ సైడ్ ఉంటుంది. నా మీ పేరు? శ్రీనివాస్. ఎప్పుడు నడిపిస్తున్నారు షాప్ ఇది? 4 years అయితే. గిరాకీ బాగుందా? ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కరీంనగర్లో, పార్లమెంట్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ బీజేపీ, షూర్గా బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది ఇక్కడ? అని అంత మంచి పనులు చేస్తారు కాబట్టి ఇంకా గెలుస్తాయి. జనం వైపు ఉంటాడు కాబట్టి, జనం మెచ్చిన నాయకుడు కాబట్టి గెలుస్తాయి అందరికి. అది మరి బీఆర్ఎస్ మేము కూడా చేసినామంటే బీఆర్ఎస్ చెప్తారు అభివృద్ధి. దాంతో పోలిస్తే ఇప్పుడు మన బండి సంజయ్ అని వస్తే అందరికి మంచి జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతారు. అదే నమ్మకం కొద్దీ ఓటేస్తారు, గెలుస్తాయి బీజేపీ. కాంగ్రెస్ ఛాన్సే లేదు ఇక్కడ. ఆ నాయకుడు సగం మంది జనాలకే తెలియదు ఇప్పుడు నిలబడ్డ నాయకుడు. మరి బండి సంజయ్కి పోటీ ఎవరు ఇస్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ కొంచెం పోటీ ఇస్తుంది అనుకుంటున్నా, కానీ షూర్గా 100% మన బీజేపీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్కి? మెజార్టీ 1,00,000 వరకు, 1,00,000 వరకు మెజార్టీ వస్తుంది. బ్రదర్ మీ పేరు? గణేష్ రెడ్డి. ఏం చేస్తారు మీరు? మెడికల్ షాప్. మెడికల్ షాప్. ఓకే, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ ఏం చేసింది ఇక్కడ? మనకు రైల్వే బ్రిడ్జ్ తెప్పించారు, కేంద్రం నుంచి చాలా నిధులు తెచ్చారు, కరోనా అప్పుడు కూడా చాలా బాగా చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు సంపాదించుకోవడానికి తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ నిధులు మేము తీసుకొచ్చామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అంతా ఉత్తమ అట్లా. కాంగ్రెస్ మేమే ఎక్కువ సీట్లు గెలిచినాం అసెంబ్లీలో, మాకే పట్టు ఉందని కాంగ్రెస్ చెప్తాను. సెంట్రల్లో మొత్తం వచ్చేది బీజేపీ, కాంగ్రెస్కి ఏం సీట్లు రావు. ఓకే, ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్కి? 1,00,000 పైన వస్తుంది. మీ పేరు? రమేష్ అండి. ఏం చేస్తారన్న మీరు? నేను ప్రస్తుతం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెప్తున్నాను, మ్యాథ్స్. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంసీఏ అయిపోయింది, నిజాం కాలేజ్, హైదరాబాద్. అవునా? అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశారా? నేను ఇప్పటికీ రాస్తూనే ఉన్నా, 2009 నుంచి 2012 నుంచి రాస్తూనే ఉన్నా. అన్నీ రాస్తున్నా, ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి కరీంనగర్ పార్లమెంట్లో ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది? ఏ పార్టీకి కానీ చెప్పలేను, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ అయితే బండి సంజయ్కి ఉంది ఎక్కువ, కరీంనగర్ పార్లమెంట్. బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ అంటే అది బీఆర్ఎస్ మొత్తం అయిపోయింది కదా పని, బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయింది. ఒక్క సీటు రావడం, అది ఎక్కడ వస్తుందో కూడా అలా అధినాయకుడు కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు కేసీఆర్. ఈ సీట్ వస్తుందన్న కన్ఫర్మేషన్ ఆయనకే లేదు కంపల్సరీ. మీరు గ్రూప్స్ రాశారని చెప్తున్నారు కదా, అప్పుడు లీకేజ్ జరిగింది దీని మీద అంశము. అది ఇక మేము చచ్చిపోయినాం అనుకోండి, ఇక నిరుద్యోగులందరూ ఆ విషయంతో ఆ నిరుద్యోగులందరూ చనిపోయారు, ఇక అది సమాధి అయిపోయారు. అలాంటి నిర్ణయం ఇలా కేటీఆర్ పేపర్ లీక్ అంశంలో ప్రధానంగా ఆయననే బాధ్యుడు, పాత్రధారి అతను కేటీఆర్. ఎందుకనంటే గంట చక్రపాణి ఉన్నప్పుడు కాస్తంత పారదర్శకంగా జరిగినాయి ఎగ్జామ్స్ అన్నీ. ఈ తర్వాత ఎప్పుడైతే ఈయన జనార్దన్ రెడ్డి వచ్చిండ్రో ఆ చైర్మన్గా, ఆయన అనుకూలవాదిని నియమించుకొని ఈ పేపర్ లీక్ అంశానికి కారకుడైన మొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేటీఆర్. అది మాకు పూర్తి సమాచారం ఉంది, గ్రౌండ్ వరకు మొత్తం తెలిసిపోయింది. నిరుద్యోగులు మొత్తం మీరు విశ్వసిస్తున్నాం. పేపర్ లీక్ అయ్యే అంశం బగ్గుమనిపోతారు. ఏందనంటే అది ఒక నమ్మకపూర్వకమైనటువంటి నమ్మకాన్ని కోల్పోయారు
బీఆర్ఎస్ పార్టీ అలా పాలన అలా. ఓకే, మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇక్కడ? ఆ? కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అయితే గెలవదు. సో మొత్తంగా అయితే బండి సంజయ్కి అయితే ఎక్కువ ఇక్కడ బండి సంజయ్ అయితే ఉంది. మళ్ళీ కన్ఫర్మ్ అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కరీంనగర్కి? అయినాయి కూడా. ఇప్పుడు నిరుద్యోగుల గురించి, పేపర్ లీక్ అంశం గురించి, అన్నిటికైనా మాకు నమ్మకంగానే ఉంటే ఆయన పోరాడిండు. మేము ఆయనకు అనుకూలంగా ఉన్నాం మేము ఓటేయడానికి కూడా. కరీంనగర్ అయితే ఎవరు లాస్ట్? బండి సంజయ్ కన్ఫర్మ్ ఇక్కడ కరీంనగర్. రైట్, ఇక్కడ ఒక అన్న ఉన్నాడు నగనూరులో. అన్న అడదాం. అన్న నమస్తే, మీ పేరు అన్న? నా పేరు జనార్దన్ రెడ్డి. ఏం చేస్తారన్న మీరు? అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తాను. ఓకే, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది కరీంనగర్? బీజేపీ. బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు? అంటే దేశం కోసం, అంతే. దేశ భద్రత ముఖ్యం. ఉచితాలు అంటే ఏముండయి, అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం బీజేపీ నినాదం. అది ముఖ్యం అన్నాడు. దేశ భద్రత ముఖ్యం మెయిన్, అంతే. మోడీ గాలి గెలుస్తుంది. మోడీ గాలి పిలుస్తుంది. మన దేశం ఇప్పుడు మనం బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇంకా వేరే ఏమి ఉన్నాయి చూసిర్రా, అటువంటి ఏం లేవు. మనం ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నామంటే బీజేపీ, మోడీ గారి నాయకత్వం. బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడు, మంచిగా కొన్ని రింగ్ రోడ్ తీసుకొచ్చిండు. జగిత్యాల టు కరీంనగర్, కరీంనగర్ టు మన హుజరాబాద్, వరంగల్. నా పేరండి పైడి రవి. నా పేరు. ఏ పార్టీ గెలుస్తుంది కరీంనగర్లో మరి? బీజేపీ గెలుస్తుంది. ఎందుకన్నా బీజేపీ? బండి సంజయ్ అన్న. ప్రతి ఊర్లో చిన్న పిల్లాన్ని చూసినా కూడా బండి సంజయ్ అన్న నినాదం ఉన్నది. ఆయన ద్వారానే మోడీ ప్రధాని అవుతాడు, సంజయ్ అన్న ఎంపీ అవుతాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయిందండి. కాంగ్రెస్ ఏదో మొన్న గాల్లోకి వచ్చింది అంతే తప్పితే అది ఇక్కడ ఏం లేదు, ప్రభావం చూపించదు. ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఆయన ఎవరన్నది కూడా ఇప్పటివరకు తెలియదు ప్రజలకు. ఇక వినోద్ కుమార్ అంటారా, వినోద్ కుమార్ ఆయన ఇక్కడ ఉన్న వ్యక్తి కాదు. ఆయన వేరే కాడ నుంచి వచ్చి ఇక్కడ గెలుస్తా అని చెప్పానంటే ఒకసారి గెలిస్తేనే చూసినాం. అది వదిలేసి ఇప్పుడు ఖచ్చితంగా బండి సంజయ్ అనే గెలిపించుకుందామని చేస్తున్నాం. ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్? మినిమం ఇప్పుడు గెలుపు కోసం కాదు, మెజార్టీ కోసమే మా యువత అంతా పోరాటం చేస్తున్నాం. మెజార్టీ భారీగా ఉంటుందని అంచనాలు వేస్తున్నాం. నా పేరు ఆవులయ్య. ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి. ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అంటే కరెక్ట్ మన లోకల్ మనిషి కాబట్టి బండి సంజయ్ పక్కా గెలుతాడు. అది ఓకే. మళ్ళా ఇప్పుడు ఈయన వినోద్ కుమార్ అన్నాడు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అన్నారు. ఏది తెలియదు. సెంటర్ నుంచి వెళ్ళి బండి సంజయ్ అనే ఒక వ్యక్తి మన వే బ్రిడ్జ్కి, రైల్వే ట్రాక్కు అన్నీ పొజిషన్ చేస్తుండు. అది ఓకే. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు రాలేదు, వచ్చినా కానీ ఏం చేయలేదు. ఇచ్చినా అది బిల్లు అన్నాడు, ఇది అన్నాడు, అది మాపి ఇది మాపి ఏది చేయలేదు. బండి సంజయ్కి ఎంత లేదు లేకున్నా రూపాయికి 12 మంది మెజార్టీ ఆయనకు వస్తుంది. సాయి చరణ్. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్ని, జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను. మరి ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది మరి? బీజేపీ 100%. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? ఎందుకంటే మోడీ మన రామ మందిరం కానీ, మా గ్రామంలో సడక్ యోజన కానీ, మన ఈ రైతులకు వచ్చే 2000 అది కానీ చాలా మా సంజయ్ అన్న కూడా ఆర్ఓబి, సిద్దిపేట ఎల్క తుర్తి లైన్, జగిత్యాల హైవే చాలా పనులు చేసిండు. ఆయనకున్న 2 ఇయర్స్లో డ్యూరేషన్లో కూడా వర్క్ చేసిండు. అంతకుముందు 2 ఇయర్స్ కోవిడ్లో పోయింది. కోవిడ్లో కూడా వట్టి కొనకుండా మన సివిల్ హాస్పిటల్లో వాళ్ళకు అది అన్నిటి డొనేట్ చేయడం చాలా వర్క్ చేసిండు. ఇవి మిగతా ఇద్దరంటే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ థర్డ్ ప్లేసే బీజేపీ 100%. 2 lakhs పైన వస్తుంది, తక్కువ రాదు. బీఆర్ఎస్ ఏమో మేమే తీసుకొచ్చిన నిధులు అన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తుంది. వినోద్ కుమార్ మీనే తీసుకొచ్చినట్టు. అంతా చెప్పుకోనికే, ఎంత చూపెట్టుకోనికే, అంత ఏం లేదు. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అన్న. ఇక్కడ ఏం లేదు, ఎంత ఏదో మా ఇంపాక్ట్ మొన్న చూపించిందని ఇప్పుడు అంత చూపించదు. 100% గెలుస్తాడు. 2 lakhs పైన మెజార్టీతోనే గెలుస్తాడు. రమేష్. ఏం చేస్తారు? జేసీబీ వర్క్, నాకు బిజినెస్. ఓకే, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? బీజేపీ పార్టీ. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? ఎక్కడంటే చాలా వరకు డెవలప్మెంట్ చేశాడు. ఎట్లా అక్కడ మోడీని మళ్ళీ చూడాలనుకుంటారు. కంపల్సరీ బీజేపీ పార్టీకి పట్టం కట్టాలనుకుంటారు జనాలు. బండి సంజయ్ చాలా వరకు నిధులు తీసుకొచ్చిండు. స్మార్ట్ సిటీ నిధులైనా, ఆర్ఓబి అయినా, రైల్వే అభివృద్ధి పనులైనా చాలా వరకు చేసిండు. 2 లక్షల పైన మీరు కంపల్సరీ. దావు సంతోష్ కుమార్. ఏం చేస్తారండి? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది?
ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలలో అంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ చేయని అభివృద్ధి పథకాలను దేశ భవిష్యత్తు దేశం యొక్క ప్రొటెక్షన్ అనేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వమే మళ్ళీ మూడోసారి ముచ్చటగా వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఈ వర్గీకరణ ఈ అంశం కూడా ఇప్పుడు చాలా మంది లేవనెత్తుతున్నారు, ఇది చాలా మంచి అంశం అంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీలకు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము 100%. బండి సంజయ్ అసలు అపోజిషన్ వాళ్ళు అసలు మేము ఎందుకు నిల్చున్నామని బాధపడే పరిస్థితి ఉంది కరీంనగర్లో. ఓటింగ్ మాత్రం వన్ సైడ్ పడుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. 2-3 లక్షల పైన మెజార్టీ తోటి బండి సంజయ్ కుమార్ గెలుస్తున్నాడు 100%. కాంగ్రెస్ దేశానికి వ్యతిరేకంగా దేశానికి అనుకూలమైన చట్టాలు తెచ్చింది, సిఏఏ, ఎన్ఆర్సీ కానీ ఇంకోటి ఆర్టికల్ 370 భారతీయ జనతా పార్టీ తెస్తే దాన్ని ఎప్పుడన్నా ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి బలమైన చట్టాలు తెచ్చినప్పుడు వ్యతిరేకించిన బలమైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి అసలు జనాలకు లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఇప్పుడు మరి ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ కరీంనగర్లో? ఎక్కువ శాతం ప్రజలు కోరుకునేదే బీజేపీ మార్పు కోరుకుంటారు. బీఆర్ఎస్ను పక్క పెట్టాలనుకుంటారు ప్రజానాడి. మేము కూడా సోషల్ వర్కే, నేను ప్రజల పరపంగానే నేను క్షేమం కోరుతాను. పార్టీ ఏదైనా కానీ ప్రజల మేలు చేసే పార్టీకి మేము మద్దతు ఇస్తాం. సెంట్రల్లో మోడీ కంపల్సరీ వస్తాడని ప్రజానాడి, అందులో నా అభిప్రాయం కూడా. ఈ కాంగ్రెస్ అంటే కొంత ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి పాపులారిటీ అంత లేదు, కానీ బీఆర్ఎస్ మాత్రం రాదు. మెజార్టీతో వస్తుందని మా ఊహ. సెంట్రల్లో ఈడ కూడా బండి సంజయ్ అని ఎక్కువ టాక్ పనులు చేస్తుంది కాబట్టి గుర్తిస్తున్నారు జనం. ఇప్పుడిప్పుడే అంత ముందు ఇప్పటికీ బాగా ఫాస్ట్ అయిపోయింది. ప్రజలు కూడా ఏది చేసినా పాలకుని గురించి చాలా ఆలోచించే జనంలో నాడి అవగాహన అయిపోయింది కాబట్టి మనం చెప్పుకున్న జనం కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. మేము కూడా అందులో సోషల్ వర్క్ కాబట్టి మాకు ఎక్కువ చెప్పగలుగుతాం. మేము రావాలని మాకు కూడా ఉంది, మోడీ రావాలని మాకు ఉంది. సెంట్రల్లో ఇక్కడ బండి సంజయ్ ఆయనకు కూడా బాగానే ఉంది, ఇప్పుడు సింపతి బాగుంది. మేము విశ్లేషణ. అన్న నమస్తే, పేరు? నా పేరు దేవేందర్. ఏం చేస్తావు అన్న? వ్యవసాయం చేస్తా, ఇంకా ప్రైవేట్ వర్క్ చేసుకుంటా. మరి ఎలక్షన్స్ వచ్చినాయి, కరీంనగర్ ఏ పార్టీ గెలుస్తుంది? 100% బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ ఎందుకు గెలుస్తుంది అంటే ఏ పార్టీ కానీ వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుంటుంది. ఇప్పుడు బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం చూస్తున్నాం మనం. ఒకటి 370 యాక్ట్ గత 60 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం తీసేసిందా? ఎప్పటికీ గేమ్ ఆడు హిందూ ముస్లిం అని. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అది 100% చేయాల్సిందే. నీకో రూల్ నాకో రూల్ అది ఉండదు కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సేమ్ అందరికి వర్తించాలి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దాదాపు ఇప్పుడు మోడీ పరిపాలన మనం చూస్తున్నాం, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరికీ సేమ్ పరిపాలన చేస్తారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏమున్నది మనకు? ప్రపంచంలో కూడా ఇండియాని ఎక్కడో ఎంతో పైకి తీసుకెళ్ళిండు. అంతకుముందు మన ఇండియా అనేది తెలుసా ఎవరికైనా? తెలియదు దాదాపుగా. అంటే తెలుసు కావచ్చు, కానీ ప్రపంచం మొత్తంలో తెలియదు. ఇండియా అంటే దాదాపు ఇప్పుడు తెలియని దేశం అనేది లేదు, మోడీ అనే తెలియని దేశం లేదు. ఆ ఉద్దేశంగానే దాదాపు మన లోకల్లో మన అన్న కూడా చాలా కష్టపడుతుండు. సంజయ్ తక్కువ కష్టపడుతుండ డెవలప్మెంటు. ఇప్పుడు ఈయన శాంక్షన్ చేసినవి వేరే క్యాండిడేట్స్ చెప్పుకుంటారు. ఏది మన కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఇప్పుడు ఎల్కతుర్తి వరంగల్ కానీ, వరంగల్ జగిత్యాల కానీ రోడ్స్ ఈయన స్వయంగా చేసినాయి కదా. లోకల్ సిటీలో కూడా ఎంత డెవలప్మెంట్ చేసిండు అంతకుముందు ఆయన. ఇవి కాలేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా జనాలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు రేపు పొద్దుగాల సంపాదించిన ప్రభుత్వాలని డబ్బు మళ్ళీ ప్రభావం చూస్తారు కావచ్చు, కానీ ప్రజలు కూడా ఆలోచించి డెవలప్మెంట్ గురించి, మన ఇండియా గురించి ఏ ప్రభుత్వం అనేది ఆలోచించి ఓటింగ్లో పాల్గొంటే చాలా బెటర్ ఉంటుంది. అట్లా నా ఉద్దేశం అయితే. 100% బీజేపీ గెలవాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్నారు కదా, గత 60-70 సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేశారు అనేది మన అద్దంలో కనబడుతుంది. అది కొంచెం ప్రజలు కూడా ఆలోచించాలి. అది అంతే. ఇప్పుడు తాపదెబ్బకు అంటే దేశంలో ఓన్లీ హిందూ అంటే హిందూ ముస్లిం ఎక్కడ మోడీ అట్లాంటిది ఎక్కడ తీసాను. ఈ అపోజిట్ పార్టీలకు ఏం లేదు, ఊరికే హిందూ ముస్లిం అని చెప్పుకోవడం తప్ప. ఇప్పుడు మరి హిందువులకు
ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ పార్టీలు మాట్లాడాయి? ఈ లౌకిక ప్రభుత్వాలు కానీ వీళ్ళు కానీ ఎవరు మాట్లాడు. వేరే అదర్ ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి చూపిస్తారు. అది ఎంతవరకు కరెక్టు? అందుగురించే మోడీ ప్రభుత్వం ఇక్కడ బండి సంజయ్ 100% గెలుస్తారు. గెలవాలి కూడా, ప్రజలు ఆలోచించాలి. దేశం బాగుండాలంటే మోడీ రావాలి. నా పేరు శ్రీకాంత్. ఓకే. నగనూరేనా? వెళ్ళిపోతారా? ఓకే. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. కరీంనగర్ ఎవరు గెలుస్తారు మరి? బండి సంజయ్ అన్న. ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు? బండి సంజయ్ అన్న కరీంనగర్ తిలోటపల్లి ఆర్ఓబి, నేషనల్ హైవే ఎల్కతుర్తి టు వరంగల్, మళ్ళీ స్మార్ట్ సిటీకి నిధులు తీసుకొచ్చారు. అలాగే పోడు భూముల కోసం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కొట్లాడిండు. రాష్ట్రం అంతటా అడుగడుగున పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతం చేసిండు. మరియు ఎంపీగా సంజయ్ అన్న ఉంటే మన కరీంనగర్ డెవలప్ అవుతుంది. అలాగే వినోద్ కుమార్ గారు సంజయ్ అన్న తీసుకొచ్చిన ఆర్ఓబిని నేనే తీసుకొచ్చిన అని తప్పుడు ప్రచారం చేయడం, ఇలాంటి వ్యతిరేకత. టీఆర్ఎస్ పతనం అయిపోయింది. కాంగ్రెస్కు ఓటేసినా కూడా అలా ఎంపీ అలా పిఎం ఎవరా అనేది తెలియదు. అందుకే నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ అన్న గెలుస్తారు. అన్న మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్. ఓకే. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. నామినేషన్ కూడా అయిపోయినాయి. దగ్గరికి వచ్చినాయి. ఇంకా మరికొన్ని రోజులే ఉంది. కరీంనగర్ పార్లమెంట్లో ఏ పార్టీ గెలుస్తుంది? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వచ్చేసి మొన్నటిదాకా బీఫామ్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీకి, నామినేషన్ వేసారు. ఇంకొకరు అదే పార్టీ నుంచి ఇంకొకరు నామినేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి నామినేషన్ చివరి వరకు కూడా క్యాండిడేట్కి దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి. అదొకటి. బీఆర్ఎస్ పార్టీ అది వినోద్ కుమార్ గారికి వాస్తవానికి ఆయనకి ప్రజల్లో బలం లేదు. వాళ్ళ నాయకుల్లో కూడా, వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళకి బలం లేదు. కాబట్టి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే బండి సంజయ్ గారే ఒక ఆప్షన్. కాబట్టి తప్పనిసరిగా ఈసారి 3 లక్షల మెజార్టీతో సంజయ్ గెలవబోతున్నాడు. కరీంనగర్కి బండి సంజయ్ అన్న యూనివర్సిటీకి ప్రత్యేక హోదాలు తీసుకొచ్చడం జరిగింది, నిధులు తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి గమనించాలి, ఏంటంటే ఎంపీ పరిధి అనేది చాలా 5-6 అసెంబ్లీకి సంబంధించిన పరిధి ఉంటుంది. అందులో కేవలం సంవత్సరానికి 5 కోట్ల రూపాయల నిధులు ఇస్తారండి ఎంపీ గారికి. కాబట్టి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీ ఇంకా ఆర్ఓబి బ్రిడ్జి కోసము 100 కోట్ల పైగా నిధులు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు స్మార్ట్ సిటీ కూడా క్యాన్సిల్ అయితే ఆ రోజు ఇప్పుడు అధికారం లేనప్పుడు వెంకయ్య నాయుడుతో మాట్లాడి స్మార్ట్ సిటీలో ప్రాజెక్టు కరీంనగర్ పెట్టించి మళ్ళీ రేపు వీళ్ళు అవకతవకలు మన పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ దాన్ని మళ్ళా సరి చేసి మళ్ళా స్మార్ట్ సిటీని హోదా కాపాడిన వ్యక్తి బండి సంజయ్ గారు. స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది వినోద్ కుమార్ అంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అసలు నాకు అర్థం కాదు. మరి అదే స్మార్ట్ సిటీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వము మరి మిగతా జిల్లాలో ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఓన్లీ కరీంనగర్ ఎందుకు పెట్టుకున్నారు? ఏది వరంగల్ ఎందుకు ఉన్నది? హైదరాబాద్ ఎందుకు ఉన్నది? అది నల్గొండ, సిద్దిపేట, సిరిసిల్ల ఇవన్నీ ఎందుకు స్మార్ట్ సిటీలు లేవు? మీరు తీసుకొచ్చినప్పుడు మీ ఇలాకాలో పెట్టుకోరా? మరి అది ఎందుకు సాధ్యం కాలేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మెజార్టీ ఎందుకంటే సంజయ్ అన్న గారు కరీంనగర్ బిడ్డ, లోకల్ బిడ్డ. ఎందుకంటే ఒక డైరెక్టర్ నుంచి కార్పొరేటరు, ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేయడం జరిగింది. లాస్ట్ ఒక 1500 తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దాంతోపాటు ఎంపీగా ప్రజలు ఆశీర్వదించారు, అత్యధిక 1,00,000 మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ఈ కరీంనగర్ గడ్డపై సంజయ్ గారికి అవినాభ సంబంధం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేసినాడు. ముఖ్యంగా ఈ ధర్మం కోసము ఎక్కడ ఏ ఆపద వచ్చినా కానీ నిలబడ్డాడు. కాబట్టి మన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. రైతు సమస్యల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, మరేంటిది పేపర్ లీకేజ్ గురించి, వారేస్తే ఊరే అంటే కూడా రైతుల పక్షాన పోరాడిండు. కాబట్టి ఎన్నో సమస్యల గురించి నిరంతరం పోరాడిన వ్యక్తి మా కరీంనగర్ ముద్దుబిడ్డ బండి సంజయ్ గారు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని మేము కోల్పోదలుచుకోలేము. కాబట్టి మాకు బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ గడ్డకి చాలా అవసరము. రేపు పొద్దున బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం వస్తుంది కాబట్టి సంజయ్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి అంత మంచి అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు ఎట్లయినా వదిలిపెట్టుకోలేరు. కాబట్టి రేపు పొద్దున బండి సంజయ్ గారితో కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణ స్మార్ట్ సిటీ కావచ్చు, ఆర్ఓ బ్రిడ్జి కావచ్చు, లేకపోతే వరంగల్ నుంచి నిజామాబాద్ బ్రిడ్జి కావచ్చు, అంటే 4-వే కావచ్చు, చాలా కార్యక్రమాలు చేయవచ్చు. మొన్న డిగ్రీ కాలేజీకి హోదా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంటుంది కాబట్టి సంజయ్ బీజేపీ కాబట్టి సంజయ్ గెలిపించుకుంటేనే మనకి ఏమన్నా దొరుకుతుంది నిధులు. చూడం శ్రీనివాసు, నేను గ్రామీణ వైద్యుని. ఎలక్షన్స్ రాబోతున్నాయి కరీంనగర్ పార్లమెంట్లో. ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ?
బీజేపీ గెలుస్తుందండి. ఓకే, ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ ఎందుకు గెలుస్తా అంటే నరేంద్ర మోడీ గారిని చూస్తుండు. దేశమంతా ఏకవాక్యం మీద నరేంద్ర మోడీ గారిని గెలిపేయాలని చూస్తున్నారు కనుక బీజేపీ గెలుస్తుంది తప్పకుండా. బండి సంజయ్ ఇక్కడ ఏం చేసిండు కరీంనగర్లో? మన బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీని తెరపైకి తీసుకొచ్చిన మహానాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. అటువంటి మహానాయకునికి కంపల్సరీ అతని అభివృద్ధి కన్నా ముఖ్యం పార్టీని రాష్ట్రం లెవెల్లో బలోపేతం చేయడానికి ముఖ్య కారణం అతని గెలుపుకు నాంది. ఎంత మెజారిటీ వస్తుంది బండి సంజయ్కి? మేము 2 లక్షల మెజారిటీ తోటి అవలీలగా గెలిపగలుగుతాం. ఓకే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కదా, ఇంపాక్ట్ చూపెట్టదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసినా వారు ఇప్పుడే 6 గ్యారెంటీల మోజులో ఉన్నారు. 6 గ్యారెంటీల మోజు కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆల్రెడీ ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. దాని పరంగా 6 గ్యారెంటీలు అనేటివి కూడా ఏ విధంగా పనిచేసిన ఉపయోగం అనేది ఉండదు. ఇక్కడ ఉన్న అభ్యర్థులు కూడా ఎలాంటి వాల్యుయబుల్ పర్సన్స్ కాదు కనుక 100% 100% మెజారిటీ తోటి వారు అనుకున్న మెజారిటీగా మేము బండి సంజయ్ అని అనుకున్నది 1 లక్ష మెజారిటీ, కానీ ఆ 1 లక్ష మెజారిటీని దాటి ఒక 3 లక్షల మెజారిటీ తోటి అవలీలా గెలిపించగలుగుతానికి ప్రతి ఒక్కరూ రైతులు మహిళలు ఏకం దాటిగా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు.